హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? మిత్రులారా, మరి ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో టెట్ గురించి వచ్చినటువంటి కథనాలను మీకు క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష, జిల్లాలు మార్చి సెంటర్ల కేటాయింపు అంటూ సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్త అండి ఇది. పేపర్ 1A 1Bకి 2 జిల్లాలలో సెంటర్లు, దరఖాస్తులో సెంటర్ ఎడిట్ చేసినా కూడా మారని వైనం అంటూ వచ్చినటువంటి వార్త. అభ్యర్థులు చాలామందికి ఇది నిజంగా అగ్ని పరీక్షనండి. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ పెట్టినప్పటికీ కూడా అందరికీ కూడా థర్డ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గత టెట్లో కూడా ఇదే రిపీట్ అయిందండి. అంటే విద్యాశాఖ ఈ విషయంలో ఏమాత్రం కూడా తగిన చర్యలు చేపట్టలేదని చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజున అంటే ఆన్లైన్ ఫస్ట్ డే అప్లై చేసిన వాళ్ళకి కూడా సెంటరు సమీప జిల్లాలో ఇవ్వకుండా దూరంగా కేటాయించడం అనేది నిజంగా కూడా బాధ్యతారాహిత్యం అండి. ఈ విషయంలో వారు ఏవో చర్యలు చేపట్టామని అంటున్నారు, కానీ అవన్నీ కూడా తూతూ మంత్రంగానే ఉన్నాయి తప్ప నిజమైనటువంటి చర్యలు అయితే మాత్రం కావు. ఒకసారి వార్త కనుక గమనించినట్లయితే, కూటమి ప్రభుత్వం టెట్ అభ్యర్థుల వడపోతకు దిగింది. టెట్ పరీక్షలు రాయకుండా ఆదరించే వడపోత చేపట్టింది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ టెట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సెంటర్లు మార్చేసింది. డిఈడి, బిఎడ్ల అర్హతలు ఉన్న వారికి, డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హతలు గల అభ్యర్థులకు ఒకే రోజు పరీక్ష రాయాల్సి ఉన్న 2 పేపర్లకు వేరువేరు జిల్లాల్లో సెంటర్లు ఇచ్చి ఒక పేపర్ రాసే అవకాశాన్ని లేకుండా చేసి వారికి అగ్ని పరీక్ష పెట్టారు. ఫిబ్రవరిలో గత ప్రభుత్వం టెట్ పరీక్ష పూర్తి చేయగా కొత్తగా బిఎడ్, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వం టెట్ 2024 జులై పేరుతో మరోసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి విభాగంలో పేపర్ 1A 1,82,609 మంది, అలాగే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 1Bకి 2,662 మంది, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A లాంగ్వేజెస్కు 64,036 మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో 1,04,788 మంది దరఖాస్తు చేసుకోగా, సోషల్ స్టడీస్లో 70,767 మంది దరఖాస్తు చేసుకున్నారు. మిత్రులారా, ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 2Bకి 2,438 దరఖాస్తులు అందాయండి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటి అంటే, మనకు జిల్లాలు దాటి సెంటర్ల కేటాయింపు అండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఉదయాన్నే 9:30 పేపర్కు ముందు రోజు రాత్రే వెళ్ళి ఆ ఊర్లో ఉండి అక్కడ రూమ్ తీసుకుంటూ, మళ్ళీ ఇందులో చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, ప్రెగ్నెంట్ విమెన్, అలాగే వృద్ధాప్యం ఉన్నటువంటి తల్లిదండ్రులు తోడుగా వచ్చేటటువంటి వారు, లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, వైకల్యంతో ఉన్నటువంటి వారు, ఇలా పలు బాధలు సమస్యలతో ఉన్నటువంటి వారు అందరూ ఉంటుండగా, మరి కనీసం అవగాహన కూడా లేకుండా మరి కావాలని చేస్తారో లేకపోతే చేయాలని చేస్తారో తెలియదండి. గత టెట్లో కూడా ఇదే జరిగింది, మళ్ళీ అదే ఇప్పుడు రిపీట్ అయిందనమాట అండి. ఇక్కడ ఉదాహరణకు కనుక గమనించినట్లయితే, అనంతపురం జిల్లాకు చెందిన దానపగర్ సింధుజ, ఈమె చూడండి, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ రాయడానికి తెలుగు మీడియం ఆప్షన్ ఇచ్చారు, కానీ హాల్ టికెట్లో ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు. ఇవన్నీ కూడా కొన్ని టెక్నికల్గా జరిగేటువంటి దోషాలని వారు కొట్టిపడేస్తారు, కానండి చాలా జాగ్రత్తగా స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దిశెట్టి వెంకట మహేష్ బాబుని చూడండి, ఎస్జిటికి పేపర్ 1A రాయాల్సి ఉంది. అభ్యర్థి కేంద్రం ఒంగోలులో కాకుండా 110 కిలోమీటర్ల దూరంలో గుంటూరు సెంటర్లో ఆప్షన్ ఇచ్చారు. 110 ఏంటండి, కొంతమందికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సెంటర్లు కూడా అందాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అభ్యర్థికి విజయవాడ, అలాగే వెస్ట్ గోదావరి ఉన్నటువంటి వరకు ఇటుపక్క విశాఖపట్నం కూడా ఇచ్చారు. అలాగే ఏలూరు జిల్లాకు చెందినటువంటి ఈమె ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ రెండింటికి అప్లై చేసుకున్నా కానీ అక్టోబర్ 6న 2 పేపర్లు రాయాలి. అయితే 2 పరీక్షలకు ఏలూరు సెంటర్ ఇస్తే, ఉదయం జరిగే పరీక్ష ఏలూరులోను, మధ్యాహ్న పరీక్ష ఏలూరుకు సుమారు 155 కిలోమీటర్ల దూరం ఉన్న కాకినాడలోను సెంటర్ కేటాయించారు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదండి. ఇదే జిల్లాకు చెందిన జయలక్ష్మి కూడా ఏలూరు, కాకినాడ సెంటర్లను ఒకే రోజున 2 పరీక్షలు కేటాయించారు. ఈ విషయం మీద అడిగినప్పుడు ఇదే పేపర్లో, అంటే ఈనాడు పేపర్లో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే వచ్చింది. మీరు చూసినట్లయితే, టెట్ పరీక్షార్థుల సమస్య పరిష్కారం, ఈనాడు కథనానికి స్పందన. ఇందులో ఒకే రోజున 2 వేర్వేరు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడాన్ని మరి ఈనాడు ఈ కథ వెలుగులోకి తీసుకొచ్చింది. దాని మీద వీళ్ళు ఏంటంటే, వారికి మేము ఆన్లైన్లో వీరికి హాల్ టికెట్లు మేము పొందుపరిచాము, అది ప్రాబ్లం సాల్వ్డ్ అయింది, తమ సమస్యకు సత్వర పరిష్కారం లభించడంపై అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్తారు. అయితే మిత్రులారా, గమనించాలి, 2 కూడా ఇటు సాక్షి పేపర్లో కానీ ఇటు ఈనాడు పేపర్లో ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చేది ఒకటైతే, ప్రభుత్వానికి ఏ తప్పు దొరుకుతుందో దాన్ని ఎత్తి చూపుదాం అనేటువంటి విధంగా ఉంటాయి. అభ్యర్థులు ఈ విషయంలో ఎటువంటి అపోహలకు గురి కావద్దు. ఇక్కడ టెట్ హాల్ టికెట్లలో తప్పుల సవరణకు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చారు. టెట్ హాల్ టికెట్లో ఏదైనా తప్పులు కనుకుంటే సరి చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.
అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి పరీక్షా కేంద్రం దగ్గర నామినల్ రోల్స్ సరిచేయించుకోవచ్చని, ఇందుకు పరీక్షా కేంద్రం దగ్గర అధికారులు ఏర్పాటు చేస్తారని కూడా చెప్పారు. అయితే ఏమైనా కనుక సందేహాలు ఉంటే ఈ డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. చాలా క్లియర్‌గా చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫోన్ చేసి సమాధానం తెలుసుకోవచ్చు. ఇందులో కొన్ని నెంబర్లు అయితే పనిచేస్తాయో లేదో తెలీదు. చాలా సార్లు ఈ నెంబర్‌కి డయల్ చేస్తున్నాం కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్ అని కూడా అంటున్నారు. అయితే ఈనాడు పేపర్‌లోనే మరో చోట ఇక వచ్చినటువంటి వార్త, ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు రాష్ట్రంలో పరీక్షా కేంద్రాల కొరత ఉన్నందున పక్క రాష్ట్రాల్లోనూ కూడా కేంద్రాలను కేటాయించారు. ఇక్కడ ఇదొకట సమస్య అండి. మరి పరీక్షా కేంద్రాల కొరత ఉంది అని అంటున్నారు. అసలు ఇన్ని సెషన్స్‌లో మళ్ళీ ఎగ్జామ్ జరిపి, అలా తర్వాత మళ్ళీ దాన్ని నార్మలైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ కంటే ఆఫ్‌లైన్‌లో ఎగ్జామ్ పెట్టొచ్చు కదని చాలామంది అనేకమైనటువంటి వినతులు ఇచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం వాటన్నిటిని కూడా ఏమీ పట్టించుకోలేదు. ఒకే రోజున ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్ విధానంలో పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది కదండి. ఒకరికి పేపర్ ఈజీగా వచ్చింది, ఒకరికి పేపర్ టఫ్‌గా వచ్చింది, మాకు బాలేదు, ఆన్‌లైన్ కేంద్రాల పరీక్ష దూరం అనే కంటే అదే జిల్లాలో మీరు ఏదో ఒక సెలవు రోజున, సెకండ్ సాటర్డే, సండే రోజున, లేకపోతే ఒక్కొక్క ఈ పబ్లిక్ హాలిడే రోజున ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుంది. గతంలో కూడా అలాగే నిర్వహించారు కదా, ఇటువంటి టెక్నికల్ కంప్లైంట్లు ఉండవు కదా. కానీ అవేమీ కూడా సరిచేయకుండా పక్కపక్క రాష్ట్రాలకు వెళ్ళి రాయడం అనేటువంటిది ఇది సమయాభావం. రెండవది ఏంటంటే ఆర్థికమైనటువంటి భారం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట అండి. ఇక్కడ గమనించినట్లయితే 4,27,300 మంది దరఖాస్తు చేస్తే ఇతర రాష్ట్రాలలో పరీక్ష రాయాల్సిన వారు సుమారు 24,396 మంది ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాయాల్సిన వారు 24,000 ఉంది. ఈ 4,27,000లో సగానికి పైగా, అంటే 2 లక్షల మందికి పైగా పక్కపక్క జిల్లాలలో వెళ్ళారు. అంటే 2-3 జిల్లాలు దాటి ఇవ్వడం వల్ల కూడా చాలా ఇబ్బందిని ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ ఏ రోజు ఏ పేపర్లు అన్నది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు, గమనించండి. అక్టోబర్ 3 నుంచి 5 వరకు 2 సెషన్స్లో పేపర్ 2A తెలుగు, కన్నడ, తమిళ, ఒడియా, ఉర్దూ, సంస్కృతం. అంటే ఇక్కడ తెలుగు స్కూల్ అసిస్టెంట్ వారు కూడా 2 రోజుల్లో రాయాల్సి వస్తుంది. అంటే 3వ తారీఖున కొంతమంది తెలుగు రాస్తున్నారు, 4వ తారీఖున కొంతమంది తెలుగు రాస్తారు. పేపర్ 2A తెలుగు విషయంలో చూస్తే 3వ తారీఖున కొంతమంది, 4వ తారీఖున కొంతమంది రాస్తారు. ఇలా 2 వేరువేరు తేదీలలో పేపర్ రాయడం వల్ల కూడా ఒకరికి పేపరు సునాయాసంగా రావచ్చు, ఒకరికి కష్టంగా రావచ్చు. దీన్ని ఏ రకంగా మనం బేరీజ్ చేసుకోవాలో అర్థం కాదు. అలాగే 6న ఎస్జిటి పేపర్ 1A 1Bలు ఉంటాయండి. 7 నుంచి 10 వరకు కూడా 2 సెషన్స్లో కూడా ఎస్జిటి పేపర్ 1A ఉంటుంది. 13న ఉదయం ఎస్జిటి పేపర్ 1A ఉంటుంది. అలాగే మధ్యాహ్నం నుంచి ఎస్జిటి పేపర్ 1 తెలుగు, హిందీ, కన్నడ, ఒడియా, తమిళ, ఉర్దూ పరీక్షలు ఉంటాయి. అయితే 14 ఉదయం ఎస్జిటి పేపర్ 1A తెలుగు, మధ్యాహ్నం పేపర్ 2A గణితము, సామాన్య శాస్త్రం. దీని టేబుల్ అయితే చాలా క్లియర్గా ఉందండి, మీరు చూసుకోవచ్చు. అయితే 15, 16 తారీఖుల్లో పేపర్ 2A గణితము, సైన్సు, అలాగే 16వ తారీఖున 2వ సెషన్లో పేపర్ 2A తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఒడియా, తమిళ, ఆంగ్లం ఉంటాయి. 17, 18, 19వ తారీఖులో గణితము, సైన్సు, సాంఘిక శాస్త్రం. ఇలా వేరువేరు తేదీలలో విభిన్నమైనటువంటి సెషన్స్లో విభిన్నమైన క్వశ్చన్ పేపర్స్ని ఇస్తే కనుక అభ్యర్థులు ఖచ్చితంగా ఏమంటారండి అంటే, ఒకరికి బాలేదు, మా పేపర్ బాగుంది, మా పేపర్ టఫ్గా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ప్రభుత్వం అర్థం చేసుకుని భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి టెట్ ఎగ్జామ్స్ అయినా ఆఫ్లైన్లో నిర్వహిస్తే ఖచ్చితమైనటువంటి ఒక నమ్మకత్వం ఉంటుంది ప్రభుత్వం మీద. ప్రభుత్వం మాకు మేలే చేసింది అనుకుంటారు తప్ప, ఒక సెషన్స్ వైజ్గా ఉంటే పేపర్ సెట్టర్స్ లేకుండా మీరు ప్రీవియస్ పేపర్స్లో బిట్స్ ఇచ్చేయడానికి బాగానే ఉంటుంది కానండి, ఈ సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసి వెళ్ళి ఇటు బస్సుల్లోనూ ఇటు ట్రైన్స్లోనూ వెళ్ళి పేపర్ రాసి ఇంటికి వచ్చేంత వరకు కూడా మహాప్రహసనంలా కనిపిస్తూ ఉంటుంది. నిరుద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యమా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఏపీ నిరుద్యోగ ఐక్య సమితి అధ్యక్షులు ఏ రామచంద్ర గారు. ఏపీ టెట్ నిర్వహణలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందంట. ఇక పరీక్ష సెంటర్లు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్నా కూడా 100 కిలోమీటర్ల దూరంలో మరో జిల్లాలో కేటాయించారు. అలాగే పేపర్ 1A ఒక జిల్లాలో, 1B మరో జిల్లాలో సెంటర్లు కేటాయించడంతో దీని యొక్క ఆంతర్యం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏ జిల్లా అభ్యర్థులకు ఆ జిల్లాలోనే సెంటర్లు ఇచ్చేలా మార్పులు చేయాలని కోరుకుంటున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం అని హాల్ టికెట్లు ఇవ్వడంతో అనేక మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి మరోసారి ఎడిట్ అవకాశం కల్పించి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. చూసారు కదా మిత్రులారా, ఇది పరిస్థితి. ప్రతిసారిలాగే ఈసారి కూడా టెట్ హాల్ టికెట్ల విషయంలో ఒక చిన్న గందరగోళాలు నెలకొన్నాయి. అలాగే సెంటర్ల విషయంలో కూడా ఉన్నాయి. అయితే చాలామంది అంటే అనకూడదు కానండి, అంటే ఎవరు ఎగ్జాము ఆబ్సెంట్ అవ్వాలని కోరకూడదు. అలాగే వారు కూడా మేము మానేస్తామని అనుకోకూడదు కానండి. చాలామంది ఇప్పుడు పరీక్షకి దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు రాయరు అంటున్నారండి. వీరు కట్టించుకున్నటువంటి ఫీజు ఎంత? రెండవది అంత దూరం వెళ్ళి రాయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత?
చిన్నపిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళాలంటే పక్కన ఇంకొకరు ఎవరొకరు హెల్పర్ ఒకరు ఉండాలి. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత రిటర్న్ అయ్యేటువంటి దూరాలు 200 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చినప్పటికి లాస్ట్ బస్సులు కూడా మిస్ అయిపోతాయి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్‌గా అందరూ పడ్డ బాధలేనండి. ఇది వ్యక్తిగతంగా చెప్పడం ఏం కాదు. ఈ కారులో ఉన్నటువంటి వారు ఓన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు గానీ, మరి మిగిలినటువంటి వారు ఆర్‌టీసీ బస్సులో ప్రయాణాలు చేసి, ఇక్కడ ట్రైన్స్‌లో ప్రయాణం చేసి వచ్చేసి, మాకేదో మీరు ప్రభుత్వం ఉపకారం చేసేసింది అనుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది ఖచ్చితంగా కూడా అభ్యర్థులను మరింత ఇబ్బంది పెట్టడమే. కాబట్టి మీరు ఆలోచించండి. దీని మీద ఒక కమిటీ వేసి, విద్యార్థులకు ఏది ప్రయోజనకరంగా ఉంటున్నదో ఆలోచించండి. ఏదో అప్లికేషన్‌లు తీసేసుకున్నాము, రాసేసారు, ఇంతంత ఫీజులు పెంచేసాము, వారికి ఎక్కడో సెంటర్ అలాట్ చేసేసాము అంటే కాదండి. అభ్యర్థులకు పరీక్ష నిర్వహించడం ఎంత ముఖ్యమో దాన్ని అంతే సమర్థవంతంగా నిర్వహించడం అన్నది కూడా అత్యంత ప్రధానమని గ్రహించాలన్నమాట అండి. మనం తీసుకునే ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకున్నట్టు బాహ్య వాతావరణాలు ఉండవండి. మీరు ఏసీ రూముల్లో కూర్చుని మీరు పెట్టుతున్నటువంటి ఈ పోస్టులకి బయట కూర్చొని ప్రయాణాలు చేసేటువంటి వారికి తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఒక్కసారి లెటర్స్ రాయండి. ఒకసారి డైరెక్టు ప్రభుత్వానికి మీరు వినతులు పెట్టండి. వినతులు పెడితే అప్పుడు అర్థమవుతుందనమాట అండి. అంటే ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలియాలి కదా! ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు ఈ ప్రభుత్వం చేయకూడదని అనుకున్నాం. కానీ అలా కాదు. అదే రిపీట్ అయిపోయింది కదా! కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఏమైనా సరే ఫోన్ రూపంలోనే తెలియపరచండి. ఈ విషయం ఖచ్చితంగా అయితే తప్ప రాబోయేటువంటి ఎగ్జామ్స్‌లో మరి న్యాయం జరగదు. లేదు మనకెందుకులని అలా మూసుకొని కూర్చుంటే నెక్స్ట్ రాయబోయేటువంటి డీఎస్సీ విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతది. అప్పుడు పక్క రాష్ట్రాల్లో సెంటర్‌లు ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.